ఎలాంటి వ్యక్తుల మీద చేతబడి జరగదు. ఇస్లాం ప్రకారం చేతబడి చేయడం, చేయించడం ఈ రెండు పెద్ద పాపం. చేతబడికి దూరంగా ఉండండి. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి వ్యక్తుల మీద చేతబడి జరగదో, జరిగే అవకాశం చాలా తక్కువ ఉందో వాటి గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పే ఈ విషయాలు మీరు పాటిస్తే మీ మీద చేతబడి జరగదు, జరిగే అవకాశం చాలా తక్కువ. మొదటిది, ఉదయం మరి సాయంత్రం దువాలు చదవడం. ఉదయం సాయంత్రం అజ్కార్ చదవడం. సుబో షామ్కి అజ్కార్. ఉదయం మరియు సాయంత్రం చదివే దువాలు మీకు రక్షణ గోడలాగా కాపాడతాయి. ఆయతుల్ కుర్సీ ఒకసారి, సూర్య ఫలక్ 3 సార్లు, సూర్య నాస్ 3 సార్లు ఉదయం మరియు సాయంత్రం చదవండి. అదేవిధంగా సాయంత్రం పూట ఔజ్ బి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ షర్రి మా ఖలక్ ఈ దువా 3 సార్లు చదవండి. బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మా అస్మిహి షయ్యున్ ఫిల్ అర్జి వలా ఫిస్ సమా వహువ సమీఉల్ అలీం ఈ దువా ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు చదవండి. నేను చెప్పిన ఖురాన్ ఆయతులు మరియు దువాలు ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా చదివితే మీ మీద చేతబడి జరిగే అవకాశం చాలా తక్కువ. ఇవి మీకు రక్షణ గోడలాగా అడ్డుపడతాయి, కాపాడతాయి. మీ మీద చేతబడి జరగకూడదు అనుకుంటే తప్పకుండా ఇది చేయండి. రెండోది, అల్లా మీద నిజమైన తవక్కల్, అల్లా మీద పూర్తి భరోసా. సూరయ తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 51. అల్లా అనుకున్నదే మాకు జరుగుతుంది, అల్లా మీదే మేము తవక్కల్ భరోసా ఉంచాము. ఎవరు అల్లాను కాదని ఇతర మార్గాలు ఎంచుకుంటాడో అలాంటి వాడిని కాపాడేవాడు ఎవడు లేడు. విశ్వాసులు అల్లాను మాత్రమే నమ్ముకోవాలి, అల్లా మీద మాత్రమే తవక్కల్ భరోసా ఉంచాలి. అల్లా మీద నిజమైన భరోసా తవక్కల్ ఉన్నవాడిని శైతాన్ టచ్ కూడా చేయలేడు ఇన్షాల్లా. మూడోది, రెగ్యులర్గా నమాజ్ చదవడం. ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు, సూరయ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 152. ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు, మీరు నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్థించండి. ప్రతిరోజు 5 పూట్ల సరైన పద్ధతిలో నమాజ్ చదివితే శైతాన్ నుండి దూరంగా ఉంటాం. నమాజ్ అనేది ఒక రక్షణ కవచంలాగా మనల్ని కాపాడుతుంది. మీ మీద చేతబడి జరగకూడదు అనుకుంటే తప్పకుండా ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదవండి. నాలుగోది, హలాల్ జీవితం. హరాం పనులకు దూరంగా ఉండడం, షిర్క్ పనులకు దూరంగా ఉండాలి. తాయెత్తులు, మంత్రాలు, నల్ల దారాలు ఏదైతే షిర్క్ పనులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. హరాం సంపాదనకి, హరాం పనులకు దూరంగా ఉండాలి. అల్లా చెప్పిన విధంగా ఖురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో మన జీవితాన్ని గడపాలి. ముఖ్యంగా షిర్కు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ తౌహీద్ మీద ఉండాలి. మనకి ఏ అవసరం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అల్లాను మాత్రం అడగాలి, అల్లాను మాత్రం ఆరాధించాలి. అల్లా మీకు సహాయం చేస్తే మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. అల్లా మీకు సహాయం చేస్తే మీకు నష్టాన్ని కలిగించేవారు ఎవరు లేరు. ఒకవేళ అల్లా మిమ్మల్ని వదిలేస్తే కాపాడే వాళ్ళు ఎవరు లేరు. మీ మీద చేతబడి జరగకూడదు అనుకుంటే ఎప్పుడు తౌహీద్ మీద ఉండి షిర్కుకు దూరంగా ఉండండి. షిర్క్ అనేది క్షమించరాని పాపం. ఐదోది, దువాలు ఎక్కువగా చేయడం. దువా అనేది ఒక విశ్వాసికి ఆయుధం లాంటిది. దువా ఇస్ ద వెపన్ ఆఫ్ ద బిలీవర్. దువా ద్వారా మనం అల్లా యొక్క సహాయాన్ని కోరుతూ ఉండాలి. ఖురాన్లో మరియు ప్రవక్త తెలియజేసిన ఎన్నో దువాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన దువాలు ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. మనకి రాకపోయినా చూసైనా చదవాలి. దువా అనేది ఆపదలను తొలగిస్తుంది, రాబోయే ఆపదలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దువాలు చదవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ, సూర్య ఫలక్, సూర్య నాస్, ప్రవక్త వారు తెలియజేసిన కొన్ని దువాలు ఇవన్నీ చదువుతూ ఉండాలి. కొన్ని ముఖ్యమైన దువాలు ఏదైతే ఉన్నాయో అవి చదవాలి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, అంటే బట్టలు ఇప్పేసేటప్పుడు బిస్మిల్లా అని తీయాలి. బట్టలు మనం తీసేటప్పుడు బిస్మిల్లా చదివితే మనకి మరియు జిన్నాతులకి మధ్యలో అడ్డతీరం వస్తుంది. మనం ఎప్పుడు పరిశుభ్రంగా తహారత్తో ఉండాలి. చెడ్డ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ పరిశుభ్రమైన మంచి ప్రదేశాల్లో ఉండాలి. జ్యోతిష్యం, మంత్రతంత్రాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఆచరించే ప్రయత్నం చేయండి. ఒక మనిషిగా మనతో ఎంత అవుతుందో అన్ని ప్రయత్నాలు చేసి అల్లా మీద భరోసా ఉంచాలి. నేను చెప్పిన ఈ ఆచరణలన్నీ రక్షణ గోడలాగా అడ్డుపడతాయి. మీకు చెడు దిష్టి తగలకూడదన్నా, మీ మీద చెడు జిన్నాతుల ప్రభావం ఉండకూడదన్నా, మీ మీద చేతబడి జరగకూడదని కోరుకుంటే నేను చెప్పిన ఈ ఆచరణలను ఆచరించే ప్రయత్నం చేయండి. చివరిగానే అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరినీ చెడు దిష్టి నుండి, చేతబడి నుండి సురక్షితంగా ఉంచుగాక. ఆమీన్. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులు షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది. జంజం నీరు అనేది ఒక మిరాకిల్, అద్భుతం. జంజం నీరు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. జంజం నీరు అనేది ఈ భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం, ఒక అద్భుతం. జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి, పెద్ద పెద్ద రోగాలున్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది. మీరు జంజం నీరు గురించి, జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి. ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి. హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి. మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి. అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు, ప్రయత్నం చేయడమే మన పని. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది.
మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు, జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త మొహమ్మద్ వారు తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త మొహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బీనా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.